పుల్లటి గోంగూర రుచి వేడివేడి అన్నంతో కలిస్తే ఆ టేస్ట్‌కి మాటలు చాలవు కదండీ! అందుకే ఈరోజు సింపుల్‌గా గోంగూర రైస్ కోసం 2 గుప్పెల గోంగూరని నీట్‌గా కడిగి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఈ గోంగూర అనేది చాలా పుల్లగా ఉంటుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న గోంగూరని వేసి 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే గోంగూర అనేది మొత్తం మగ్గిపోతుంది. గోంగూర అనేది ఉడకకపోతే కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో తిప్పుకుంటూ మగ్గనించుకోవాలి. తర్వాత ఒక చిన్న రెమ్మ చింతపండు వేసి కొంచెంసేపు మగ్గనించిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉడికించిన గోంగూరను తీసుకుని దానిలో వేసుకుని 5 రెమ్మలు ఎల్లు రెమ్మలు రుచికి సరిపడినంత సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఉడికించిన 2 కప్స్ రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసి అందులో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు, 2 ఎండుమిరపకాయలు, 5 జీడిపప్పులు, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసిన గోంగూరని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుని అందులో సన్నగా చీల్చిన 2 పచ్చిమిరపకాయలు వేసి మొత్తం కలిసేలాగా ఫ్రై చేసుకుని ముందుగా ఉడికించిన రైస్ని అందులో వేసుకుని గోంగూర రైసు అనేది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. గోంగూర అని మనం 2 గుప్పెలు తీసుకున్నాం కదా, కరెక్ట్గా 1 గ్లాస్ రైస్కి అనేది ఈ క్వాంటిటీ అనేది సరిపోతుంది. చిన్నపిల్లలకి గోంగూర అంటే ఇష్టం ఉండదు కదా, అందులో మా చిన్నబాబు కూడా ఒకడు. గోంగూర అంటే వాడికి ఇష్టం ఉండదు కాబట్టి ఇలా చేసి పెడతాను. అందులో గోంగూర ఉందని వాడికి అసలు తెలియదు కాబట్టి మొత్తం తినేస్తాడు. మీ ఇంట్లో కూడా ఎవరైనా ఉంటే ఇలా చేసి పెట్టండి, మొత్తం తినేస్తారండి. తర్వాత కారాన్ని తగిన విధంగా 1 స్పూన్ కారము, ఒకసారి ఉప్పును చెక్ చేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అనేది పొయ్యి మీద పెట్టుకొని బాగా టాస్ చేస్తూ కలుపుకోవాలండి. ఇలా రైస్ ఐటెం చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే రైస్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ రైస్ అనేది జస్ట్ ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మన సవిత్ర ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.